శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో గాని, ఇన్స్టాగ్రామ్ లో గాని, యూట్యూబ్ షార్ట్స్ లో గాని ఎక్కడైనా సరే నా వీడియోలో కొంత పార్ట్ పెట్టి పైన వేరే నెంబర్ ఇచ్చి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నట్లయితే అలాంటి మోసాలకు గురి కాకండి. ఎందుకంటే చాలా మంది నా శిష్యులం అని చెప్పి నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ తీసుకుని దానిపైన వేరే నెంబర్స్ వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఉచితంగా జ్యోతిష్యం అని చెప్పినప్పటికీ మళ్ళీ తర్వాత పూజల పేరుతో పెద్ద మొత్తంలో ధనం తీసుకుంటున్నారని కూడా చాలా మంది నా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఇలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. ఆన్లైన్ లో జరిగే మోసాలకు మాచిరాజ్ ఛానల్ బాధ్యత వహించదు. 9399990660 ఇది ఒక్కటే మా అఫీషియల్ నెంబరు. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఏ నెంబరు సోషల్ మీడియాలో కనిపించినా అక్కడ నాకు సంబంధించినటువంటి వీడియో ఉన్నా అటువంటి మోసాలకు గురి కాకండి, డబ్బులు పోగొట్టుకోకండి. ఆగస్టు 12 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి రాత్రి 11:09 వరకు ఉంది. అలాగే పుష్యమి నక్షత్రం ఉదయం 8 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ప్రధానంగా బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఉదయం 8 గంటల లోపు బండి మీద గాని, కారులో గాని వాహనాల మీద ప్రయాణం చేస్తే అటువంటి ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. వాహన యోగం వల్ల అదృష్టం కలిసి వచ్చే విధంగా మాతంగ యోగం అద్భుతంగా సహకరిస్తుంది. అందుకే వాహనాల మీద చేసే ప్రయాణాలు ఉదయం 8 గంటల లోపు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ఉదయం 8 గంటల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. బుధవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8 గంటల తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉదయం 8 గంటల తర్వాత ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు ఉంచి మూటగట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు రాక్షస యోగం ఉన్నా కూడా ఎటువంటి మిత్ర కలహాలు జరగవు, స్నేహితులతో గొడవలు ఉండవు, మీ పనులు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధుడు ప్రధానంగా కర్కాటకంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు ఆశ్లేష నక్షత్రానికి కూడా అధిపతి అయ్యాడు. బుధవారానికి, ఆశ్లేష నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. అందుకే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. 1కి 10 సార్లు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉదయం 8 గంటల వరకు ఉంది. పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలని చేసుకునే అన్ని ప్రయత్నాలకు పుష్యమే అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా కూడా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి ఈ పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా లాయర్లను, ప్లీడర్లను కలుసుకోవటానికి, వాళ్ళతో చర్చలు చేయడానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమి మంచిది. పుష్యమి నక్షత్రము అందులోనూ అమావాస్యతో కలిసి వచ్చింది. కాబట్టి ఉదయం 8 గంటల లోపు గురువు గారి దగ్గర మంత్రం తీసుకుంటే మంత్ర సిద్ధి తొందరగా లభిస్తుంది. ఉదయం 8 గంటల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఆశ్లేష బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల తర్వాత
ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొవచ్చు. ఆశ్లేష వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందించడానికి అద్భుతంగా సహకరించే నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్లతో తగాదాపడి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష అనుకూలిస్తుంది. అంటే మీ వైపు న్యాయం ఉంటే, మీ వైపు నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆశ్లేష నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే గ్యాంబ్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం పొందడానికి కూడా ఆశ్లేష అనుకూలిస్తుంది. కాబట్టి ఆన్లైన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్, బిట్ కాయిన్ ఇలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి దానివల్ల ఎక్కువ ధనలాభం పొందడానికి కూడా ఆశ్లేష చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కార్యజయం కలుగుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా రావాల్సిన ధనం వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారస్తులు ఇతరులకు రుణాలు ఇచ్చి ఉంటే గనక వాళ్ళు ఆ రుణాలు తిరిగి తీర్చడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి, లేదా విదేశీ ప్రయాణాల నిమిత్తమై చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే విదేశీ వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా మిథున రాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. అలాగే ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. భగవన్నామాన్ని జపిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి ప్రయోజనాలు, మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ధనలాభాలు కూడా చాలా బాగున్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ప్రయత్నించాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా తులారాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు వ్యసన పరులకు దూరంగా ఉండండి, వ్యసనాలకు దూరంగా ఉండండి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. విశేషమైనటువంటి ధనవృద్ధి చేకూరుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు ధనుసు రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరము. బంధుమిత్రులతో కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొన్ని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ ఆపదల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి తెలివితేటలతో బయటపడగలుగుతారు. అదేవిధంగా మీకు అప్పులు తిరిగి ఇవ్వటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి ఇవ్వటానికి కూడా ఈ రోజు మీన రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే ఆషాఢ అమావాస్య. దీన్నే చుక్కల అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు, అలాగే దీపస్తంభ పూజ చేసే రోజు కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య ఈ సందర్భంగా ఓం దీపలక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఓం హ్రీం గౌరీదేవి అయి నమః అనే మంత్రం కూడా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. 12 రాశుల వాళ్ళు ఆషాఢ అమావాస్య సందర్భంగా ఓం దీపలక్ష్మి అయి నమో నమః మంత్రము, ఓం హ్రీం గౌరీదేవి అయి నమః అనే మంత్రము, ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 11 సార్లు చదువుకొని వెళ్ళండి. దీపలక్ష్మి అనుగ్రహము, గౌరీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కీలకమైన ప్రయాణాలు చేయటానికి బుధహోర అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రయత్నాలు చేయటానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చెయ్యాలా చేయకూడదా? ఒకవేళ చేయవలసి వస్తే ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.